సుస్వాగతం. మనం నిన్న చేసిన పని పూర్తి చేయవలసింది. ఇప్పుడు దానికి వర్ల్కు డయల్ ఎలా ఫిట్ చేయాలి అదంతా ఇప్పుడు మనం చూడబోతున్నాం. అందరూ ధ్యానంగా చూడండి. మీకు ప్రశ్నలు ఉంటే దానిని మీరు యూట్యూబ్ మీద పంపవచ్చు. దానికి సరి అయిన ఉత్తరం ఇస్తాను. మీకు ఇది ఇష్టమైన ఉంటుంది నాకు తెలుసు. అయితే మీరు దాన్ని లైక్ చేయాలి, బెల్ ఐటమ్ ఒత్తాలి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాలి. ఇంతే. ఇప్పుడు మనం చూస్తాంలే. మనం నిన్న చేసిన పని ఇంతవరకు వచ్చింది. గడియారం ఇప్పటి వరకు నడుస్తుంది. ఇది మనకి ఇప్పుడు ఫిట్ చేసేది ఉంది. అలారం సెట్టింగ్ లివర్ ఈ రీతిగా తీసుకోవాలి. దీంట్లో పెట్టి దీనికి ఒక స్క్రూ ఉంది. దీనికి ఒక స్క్రూ ఉంది. ఆ స్క్రూను ఈ స్క్రూ డ్రైవర్తో టైట్ చేయాలి. ఇది టైట్ అయింది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందని మన యాక్షన్ తెలుసుకోండి. ఇలా ఉంది. ఇలా చేస్తే ఇప్పుడు స్ట్రైక్ కాదు. దీన్ని మనం మళ్ళీ అదే దాని పొజిషన్కి తెస్తే ఒక స్ట్రైక్ అయ్యి ఆగుతుంది. ఓకే, ఇది స్ట్రైక్ అడ్జస్టింగ్ లివర్ అంటారు దీన్ని. ఇది మీద ఉంటుంది, కేస్ మీద. ఇప్పుడు మనకి దీనికి డయల్ పెట్టేది ఉంది. డయల్ ఇక్కడ అంతా క్లీన్ చేసి పెట్టాను. ఈ డయల్ మీద మనకు పెట్టేది ఉంది. ఇది పెట్టనేది చాలా సులభమైన పని. ఈ రీతిగా తీసుకొని కొంచెం ఈ దిక్కులో ఒత్తి ఈ రీతిగా కరెక్ట్ చేసుకొని పొజిషన్ను దీన్ని కొంచెం ఇక్కడ ఉన్న ఈ పీస్ను కొంచెం కిందికి ఒత్తాలి. ఒత్తితే ఇది పట్టుకుంటుంది, క్లిప్ లాగా పట్టుకుంటుంది దీనికి. ఓకే, ఇప్పుడు డయల్ కదలదు. దీనికి ముందు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ టైమింగ్ సెట్ చేసుకోవాలి. ముందు టైమింగ్ సెట్ చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే టైం సెట్టింగ్ చేసుకోకపోతే మనకు తెలియదు ఎక్కడ మనం స్ట్రైకింగ్కి పెట్టాలని. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు మనం స్ట్రైకింగ్ పెట్టుకుందాం. స్ట్రైకింగ్ కౌంట్ చేసుకుందాం ఎంత ఉందని. హాఫ్ అన్ అవర్. ఇది 2, 3, 4, 5, 6, 6. ఇప్పుడు 6 గంటలు అంటే ఇప్పుడు 6 అయింది సమయం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అలారం సెట్టింగ్ది బటన్ తింపి దీన్ని మనము క్లోజ్ చేయాలి. 6 గంటలకు ఇది సెట్ అయింది. ఇప్పుడు మనకు ఈ అలారం సెట్టింగ్ హ్యాండ్ తీసుకొని 6 గంటలకు ఇది సెట్ చేయాలి. ఈ రీతిగా 6 గంటలకు సెట్ చేసి కరెక్ట్గా సెట్ చేసి ఈ ప్లేయర్తో దీన్ని కొంచెం ఈ రీతిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశామంటే అది ఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తాం ఇది 6 గంటలకు సరిగా ఉందా లేదా. 6 గంటలకు. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ తీసి 6 గంటలకు పెట్టాలి. ఈ రీతిగా 6కు పెట్టి ఇదే ప్లేయర్ తీసుకొని దీన్ని కొంచెం వెనక ముందు కదిలిస్తే కొంచెం ప్రెషర్ వేసి అది ఇలా కూర్చుంటుంది. ఇప్పుడు మనకు ఇది పెట్టాలి. ఇప్పుడు ఇదంతా చెప్పే వరకు 1 నిమిషం అయిపోయి ఉండొచ్చు. కానీ ఆ అందాజుతో మనం 6:01కు పెడదాం దీన్ని. ఇప్పుడు దీన్ని తింపి చూడాలి మనం. ఇప్పుడు కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ది స్ట్రైక్ అవుతుందా లేదా. 6:30కి ఇది స్ట్రైక్ కావాలి. ఇప్పుడు 1 నిమిషం ముందల ఉంది అంటే దీన్ని కొంచెం వెనుకకు తీసుకోవాలి. అంటే 1 నిమిషం వెనుకకు తీసుకొని సరిగ్గా పెట్టాలి. 30కి 6:30కి పెట్టి
ఇప్పుడు దీన్ని 7 గంటలకు తీసుకుందాం. 7 గంటలకు స్ట్రైక్ సరిగ్గా కొట్టుతుందా లేదా అది మనం చూసేది ఉంది. చూడండి 1 2 3 4 5 6 7 అంటే ఈ 7 గంటలు కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇది తీసేయాలి. సెట్టింగ్ తీసి ఇది కరెక్ట్గా 7 గంటలకు పెట్టి మనము దీన్ని భద్రపరచాలి ఇప్పుడు. ఎందుకంటే దీని మీద ఇది కరెక్ట్గా పెట్టి ఈ రీతిది మనకు ఒకటి తీసుకోవాలి. దీన్ని స్టేక్ అంటారు. దీన్ని పెట్టి ఈ రీతిగా హ్యామర్ తీసుకొని కొంచెం దాన్ని మెల్లగా కొట్టాలి. ఇది ఫిట్ అయింది కానీ పూర్తిగా కాలేదు. దాన్ని పూర్తిగా మనం చేసేదానికి ఈ రీతి ఒక పంచ్ ఉంటుంది. ఆ పంచ్ తీసుకోవాలి. దీని మీద ఇది పెట్టి పంచ్ దీని మీద పెట్టి సరిగ్గా మధ్యంగా పెట్టి దీంతో ఫిట్ చేయాలి. కొంచెం వంకరైంది, అది సరిగ్గా చేసుకోవచ్చు, తప్పులేదు. మళ్ళోసారి దాన్ని భద్రం చేసుకోవాలి. కొన్నిసార్లు ఇది సరిపోదు. అప్పుడు దాన్ని మనం ఈ ప్లయర్తోని స్ట్రైట్ చేసుకోవాలి. ఇంకా ఇది లూజ్ ఉంది, ఇంకా ఇది కొంచెం భద్రపరచాలి. అయితే అంతవరకు ఒకసారి మళ్ళీ ఇది పెట్టి మనము టైం చెక్ చేయాలి. టైం అంటే కరెక్ట్ స్ట్రైక్ ఉందా లేదా, వెనక ముందలైందా, ఇది అడ్జస్ట్ చేసేటప్పుడు. స్ట్రైక్ అయింది అంటే కరెక్ట్గా ఉంది. దీన్ని మనం భద్రపరచాలి. ఓకే, ఇది అయిన తర్వాత మీకు విషయాన్ని ముందరికి చెప్తాను. ఇది అయిన తర్వాత మనకు ఈ డస్ట్ స్ప్రింగ్స్ ఉంది కదా, ఇది పెట్టాలి. 1 2 ఇది 3 స్ప్రింగులు ఉంది. ఇది 3 స్ప్రింగులు దీంట్లో పెట్టి దీని మీద మనము ఈ డస్ట్ కవర్ వేయాలి. 1 ఇది 2 ఇది 3 డస్ట్ కవర్లు వేసాను దీని మీద. ఇది ఇప్పుడు మనము తీసి దీని కేసులో వేయాలి. ఎలా వేస్తామంటే ఈ రీతిగా దీన్ని కిందికి చేసి పెట్టాలి. కొంచెం ఈ రీతిగా దీన్ని కూడా ఈ 3ని కొంచెం 3లో ఈ 2ని కొంచెం ఈ రీతిగా దబ్బుకొని, ఇది క్లీన్ అయిన ఇది ఉంది దీంట్లో ఇది మనం పెట్టాలి. కొంచెం 2 దిక్కుడు మనం దీన్ని సరి చేస్తే కొంచెం దీనివల్ల కొంచెం ఇది అడ్జస్ట్ చేసుకొని దీన్ని దీని లోపల పెట్టాలి. ఇది ఇప్పుడు సెట్ అయింది. చూడండి, సరిగ్గా సెట్ చేసుకోవాలి. క్లీన్గా ఉంది. ఓకే, దీనికున్న గ్లాస్ క్లీన్ చేసి ఇప్పుడు మనకి దీనికి ఇది పెట్టాలి. స్టాండ్కి 2 లెగ్స్ ఉంది. ఈ లెగ్స్ పెట్టాలి దీనికి ఒకటి.
ఒక లెగ్ పెడతానులే. ఈ ఒక లెగ్ సరిగా లేదు, దానికి మనం అతుకు పెట్టాల్సి వస్తుంది. దీని థ్రెడింగ్ అంతా పోయింది, ఇటువంటి లెగ్స్లు దొరకదు. అందువల్ల మనం దీన్నే అతుకు పెట్టి పార్టీకి ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలి. అయితే సరిగా ఉండాలి మిగిలిన విషయాలన్నీ. ఓకే, ఇప్పుడు మనం దీనికి హ్యాండిల్ పెట్టాలి. హ్యాండిల్ ఈ రీతిలో తింపి టైట్ చేయాలి. సరిగ్గా టైట్ కావాలి. ఇది లూజ్ అయితే గడియారం పడిపోతుంది, అది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు టైట్గా ఉంది, ఇది చూడండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది తీయాలి, ఇది కూడా తీయాలి. ఇప్పుడు మనకు ఈ స్ట్రైక్ ఉంది కదా, ఇది కరెక్ట్గా అడ్జస్ట్ అయిందా లేదా ఇది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే దీనికి మనం కొంచెం లాగాము కదా, ఇది లాగింది కరెక్ట్ పొజిషన్కి రావాలి మనకు. ఇలా కొడితే దీని బెల్ కరెక్ట్గా ఉండాలి. దానివల్ల ఇది దీని మీద పెట్టి ఇది ట్రయల్ తీసుకోవాలి. ఇలా పెట్టి కరెక్ట్గా సప్పుడు వస్తలేదు అంటే ఇది అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేదు, దీని అడ్జస్ట్మెంట్ కొంచెం కావాలి. ఈ రీతిగా చేసి ఇప్పుడు మళ్ళీ అదే రీతిగా ఇది పెట్టి ఇంకా కాలేదు, ఇంకా కొంచెం ఇది వెనుకకు వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ చూస్తాంలే. 10 సార్లు చేయవలసిన కూడా సరే, కానీ కరెక్ట్గా ఉండాలి, అది మాత్రం తెలుసుకోవాలి మనం. ఇప్పుడు సప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా, సౌండ్ ఇలా రావాలి అంటే ఇది కరెక్ట్ అయింది. ఇప్పుడు అదే రీతిగా దీన్ని కూడా మనం చెక్ చేయాలి. అలారం సెట్టింగ్ చేసేటప్పుడు దీన్ని ముందు అలారం సెట్ చేసుకోండి. ఇది అవుతుంది, ఇది తీసి దీని మీద ఇది పెట్టి ఇది కరెక్ట్గా హోల్స్ అంతా కరెక్ట్ చేసుకొని అలైన్ చేసుకొని దీన్ని కదిలి బెల్ బాగా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దాని మీద మనకు ఇది పెట్టేది ఉంది, దీని కవర్. ఈ కవర్ మనం 3 హోల్స్ కరెక్ట్గా రావాలి, ఆ రీతిగా చూసుకొని దీన్ని లోపలికి ఈ రీతిగా నూకాలి. ఇది సరిగ్గా నూకిన తర్వాత ఇలా కొంచెం ప్రెషర్ వేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ కాళ్ళు ఇంకా మనం పెట్టి చేయలేదు, అది చేస్తాంలే. కానీ ఇప్పుడు ఈ స్ట్రైక్ ఇంకా బెల్ కరెక్ట్ ఉందా లేదా అది తెలుసుకోవాలి. మళ్ళీ ఒకసారి అలారం బెల్ కరెక్ట్గా ఉంది, అంటే ఇక్కడ సప్పుడు వస్తుందంటే మనకు ఇది ఇక్కడ టచ్ అవుతుంది. ఏం టచ్ అవుతుంది? మన దీనికి ఉన్న హ్యామరు కొంచెం ఈ భాగానికి టచ్ అవుతుంది, దాన్ని మనం సరి చేయాలి. ఇక్కడ హ్యామర్ ఉంది కదా, ఈ హ్యామరు దానికి టచ్ అవుతుంది. కొంచెం టచ్ కాకుండా దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇది పెట్టి మరొకసారి ఇది చేసి చూడాలి మనం కరెక్ట్గా బెల్ వస్తుందా రాదా. మళ్ళీ ఒకసారి చూస్తాం, బెల్ వచ్చింది అంటే ఇది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత దీని మీద ఈ డస్ట్ కవర్ పెట్టాలి. రెగ్యులేటర్ మీద ఉండే కదా ఇది, దీన్ని మనం సరిగా పెట్టాలి. ఓకే, ఇదైన తర్వాత మనం దీనికి
మనం రిపేర్ చేసిన ఒక డేట్ వేస్తాము దీని మీద. ఎందుకంటే దీనికి గ్యారంటీ అడుగుతారు కదా, నడుస్తుందా నడవదా ఈ గ్యారంటీ అడుగుతారు. ఆ గ్యారంటీకి మనం ఒక ఇక్కడ పెట్టాలి. మీ ఇది ఏముందో మీరు రాయవచ్చు దాని మీద. ఏ 26/10/21 ఇలా నా సిగ్నేచర్ పెడతాను దీని మీద. కనిపించింది కదా? ఓకే. దీనివల్ల ఇది మన గుర్తుంటుంది, ఇది మనం చేసినది పని అని. దీంట్లో కంప్లైంట్ వస్తే దాన్ని మనము 1 సంవత్సరం మనం దీనికి గ్యారంటీ ఇవ్వాలి, నడిచే గ్యారంటీ. దాన్ని పర్ఫార్మెన్స్ గ్యారంటీ అంటారు. ఏమన్నా దీంట్లో ఉన్న సామాను పార్ట్స్ అంటే ఏమన్నా విరిగిపోతే దాని చార్జెస్ మనం చేయాలి. అయితే 1 సంవత్సరం వరకు మనము వాళ్లకు పర్ఫార్మెన్స్ గ్యారంటీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఇది చేసుకుంటారు కదా, వాళ్లకు కూడా సాటిస్ఫాక్షన్ రావాలి, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి, మనకు డబ్బులు కూడా రావాలి, అంతా చూసుకోవాలి. పణమే కాదు పేరు కూడా కావాలి, రెండు మనకు ఉండాలి. ఆ రీతిగా ఇది మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇది రెగ్యులేటర్ మధ్య భాగంలో తెచ్చి పెట్టాలి. ఎందుకంటే దీనికి ఒక రోజు ట్రయల్ తీసుకొని మళ్ళీ ఇదంతా పెడతాంలే. దీనికి ఇప్పుడు ఇదంతా పెట్టాలి. ఇది కీ, ఇంకా 2 కీ ఎక్కడ, ఇంకా 2 కీ ఇక్కడ ఉంది, 2 కీ. ఓకే, ఆ 2 కీ ఇప్పుడే పెడతాము. 2 కీలు ఇక్కడ ఉంది. ఇది ఒక కీ దీనికి ఇక్కడ సరిగ్గా పెట్టి, ఇంకొక కీ ఇక్కడ పెట్టి, ఇది కరెక్ట్. ఇప్పుడు దీనికి స్ట్రైక్ టైం సెట్టింగ్, ఈ బటన్ పెట్టాలి, అలారం సెట్టింగ్. ఇదంతా అయిన తర్వాత మనకు మీద ఉన్న ఈ నాబ్స్ ఉంది కదా, ఇదంతా పెట్టాలి. దీని మీద ఈ రీతిగా నాబ్ పెట్టి దీన్ని కొంచెం తింపి, ప్లస్ మైనస్ రీతిలో తింపి దీని మీద ఇది పెట్టాలి. తెరిచేటప్పుడు ఎలా మనం జాగ్రత్తగా చేసామో అదే రీతిగా ఇది పెట్టేటప్పుడు కూడా అదే రీతిగా జాగ్రత్తగా చేయాలి. ఇది విరిగిపోయిందంటే దొరికే ఛాన్సెస్ తక్కువ, మార్కెట్లో ఎక్కడ దొరకవు. అందుకు ఇది మనం తీసేటప్పుడే జాగ్రత్తగా తీసి జాగ్రత్తగా పెట్టి పార్టీకి ఇవ్వాలి. ఇక్కడ 3వది పెడుతున్నాను. ఇది 3వది పెట్టి ఇది తింపి కరెక్ట్గా దీని జాగాలో ఇది పెట్టి దీన్ని కొంచెం ప్లయర్తో కొట్టి ఫిట్ చేయాలి. ఇప్పుడు మనకు పెట్టేది ఉంది ఈ 2వ లెగ్. ఈ లెగ్ ఇలా పట్టుకుంటుంది అలా, దీన్ని కొంచెం దబ్బి దీంట్లో. ఓకే, దీనికి కొంచెం మనము ఫెవిక్విక్ పెట్టాలి. ఫెవిక్విక్ పెడితే ఇది మళ్ళీ అవతలికి రాదు. ఎక్కువ వేయొద్దు, కొంచెమే వేయాలి. ఇది 2 కూడా అంటుకొని ఉండాలి, ఆ రీతిగా పెట్టాలి. మళ్ళోసారి మనకి ఇది రిపేర్ చేసే సందర్భం వచ్చిందంటే అప్పుడు మనకు ఇది తెరవనికి ఈజీగా ఉండాలి, అంతే. ఇది పెట్టి ఇక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు మనము దీన్ని ఇలా పెట్టి పార్టీకి ఇవ్వవచ్చు. ఓకే, మీకు ఇష్టమైంది అనుకుంటాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్స్ ఒత్తండి. ముందలి వచ్చే వేరే గడియారం వచ్చినప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాంలే. అంతవరకు సెలవు.